వాళ్ళు ఏదో చెప్తున్నారు, పత్రికల్లో కూడా వచ్చాయి. ఇక ఎన్నికల ఖర్చు అభ్యర్థులు పెట్టుకోవసరం లేదంట. తెలుగుదేశంలో ఉంటే చంద్రబాబు నాయుడు గారు పెట్టుకుంటారంట. 10 కోట్లవని, 20 కోట్లవని, 30 కోట్లని ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడతావు నాయన? ఎన్టీ రామారావు గారు మీ మామగారు ఏమైనా ఇచ్చారా? లేకపోతే మీ నాన్నగారు ఏమైనా ఇచ్చారా? ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు ఇవన్నీ కూడా? నీతి నిజాయితీకి నిప్పులాంటి మనిషి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తీసుకొచ్చి పెడుతున్నారు? పట్ట సీట్ నుంచి తీసుకొచ్చి పెడుతున్నారా? మరి ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెడుతున్నారు? నీతి నిజాయితీగా ఉండే మీరేని అడుగుతా ఉన్నా. ఎంత విచిత్రమైన విషయం అంటే, ఎంత బహిరంగంగా వేలం వేస్తున్నారంటే రాజకీయాలని చంద్రబాబు నాయుడు గారు. అయ్యా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేశారా? గెలిచారా? మొన్న ఏమన్నా అప్పు అయిందా? 2 కోట్లు అప్పు అయింది అనుకోండి, ఇస్తాం రండి 2 కోట్లు తీసుకోండి అని లోకేష్ గారు పిలుస్తారు. 2 కోట్లో, 3 కోట్లో, 10 కోట్లో, 30 కోట్లో డెలివరీ చేస్తారు. విజయవాడలో చంద్రబాబు నాయుడు గారు పచ్చ కండువా వేస్తారు. ఇంకేం భయపడకండి, నెక్స్ట్ ఎలక్షన్లో సీటు మీదే. ఏం పైసా ఖర్చు అవసరంలా, మేమే పెట్టుకుంటాం. తండ్రి కొడుకులు ఇద్దరం దేశాన్ని దోచుకుంటున్నాం. ఇక మీకేం బాధ లేదు. దోచుకున్నదంతా కూడా తీసుకొచ్చి ఎన్నికల్లో పెడతాము. ఎన్నికల్లో డబ్బులు తీసుకొని జనం ఓట్లేసేస్తారు. శాశ్వతంగా రాజకీయాల్లో మేమే ముఖ్యమంత్రులుగా ఉంటామని విర్రవీగుతున్నారు నాయన. ఇది తప్పు అని మనవి చేస్తాం. డబ్బుతోనే రాజకీయం చేయాలనుకునే యోధాన యోధులు మట్టి గరిచిన చరిత్ర కలిగినటువంటి భారతదేశపు గడ్డ ఇది. అన్యాయంగా, అక్రమంగా దోచుకున్న డబ్బుతో రాజకీయం చేయాలనుకుంటేనో, లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 10 మందినో పరకనో 10 మందినో కొని శాశ్వతంగా ముఖ్యమంత్రిగా కొనసాగాలని అనుకుంటే చాలా ప్రమాదం. ప్రజల పక్షాన ఉండి ప్రజల గొంతుకు వినిపించేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొంతమంది వెళ్ళిపోయినంత మాత్రాన పార్టీ నిర్వీర్యమైపోతుందనేటువంటి భ్రమలో చంద్రబాబు నాయుడు గారు మీరు ఉండకండి. ప్రజల పక్షాన ఉండి పోరాడేటటువంటి పద్ధతుల్లో మీరు కూడా తయారు కండి. నేను అంటున్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికల్లో అనేక వాగ్దానాలు చేశారు. ఆ వాగ్దానాలన్నీ నిలబెట్టుకోవడం ద్వారా ప్రజల మన్నన పొందండి, ఓట్లు అడగండి. అప్పుడు మీకు ఏదైనా ప్రజాదరణ వస్తుంది. కానీ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చుకోకుండా కేవలం కొంతమంది వ్యక్తుల్ని అటు నుంచి ఇటు కొనినంత మాత్రాన, ప్రలోభాలు పెట్టి తీసుకున్నంత మాత్రాన మీరు రాజకీయంగా శాశ్వతంగా నిలబడగలుగుతామనుకోవడం భ్రమ. ఆ భ్రమ నుంచి బయటకు రండి. ప్రజల శ్రేయస్సు కోసం, ప్రజల కోసం పోరాడేటటువంటి పద్ధతుల్లో మీరు వ్యవహరించండి. అలా వ్యవహరించుకోకుండా ఎంతసేపు డబ్బులు కాజేద్దాం, ఎన్నికల్లో డబ్బులు ఇద్దాం, గెలుద్దాం, ఇదే తప్ప అభివృద్ధి గురించి లేనే లేదు. అభివృద్ధి గురించి చెప్తున్నారు, నాకు అర్థం కాల.